హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 27 ఆగస్ట్ 2024. సో ఈరోజు జరిగిన అప్డేట్స్ అండ్ నా లైఫ్ స్టైల్లో జరిగిన స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈరోజు షేర్ అయితే చేసుకుంటా. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో, సో సొసైటీ గురించి, మన డైలీ వీడియోస్ గురించి తప్పకుండా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈరోజు డేట్ వచ్చి చెప్పా కదా ఆల్మోస్ట్. సో టైం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:30 అయ్యింది. నేనైతే ఇప్పుడే లేచా. బాబోయ్, ఏంటో ఈరోజు ఫుల్ స్లీపింగ్ అయితే పెట్టేసా ప్రోగ్రామ్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకు నిద్రపోయానో నాకే తెలీదు, సడన్గా అయితే ఇలాగ జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు తమ్ముని చూసే వచ్చి ఉంటారు. సో ఇద్దరు ప్రేమించుకుంటున్నప్పుడు థర్డ్ పర్సన్ ఎవరైతే వస్తారో వాళ్ళు దయచేసి ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళకి గ్యాప్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్ అయితే రాకండి. సో అది ఆఫీస్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, కాలేజీలో అయినా సరే, ఎవ్రీథింగ్ ఎలాంటి భార్యాభర్తల సిచ్యువేషన్లో అయినా సరే రావద్దు. ఎందుకంటే ఇలా థర్డ్ పర్సన్ అనేవాడు ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతాయి. చేస్తే ఒకళ్ళన్నా చేస్తారు, లేకపోతే ఇద్దరు చేస్తారు, మేబీ ముగ్గురు చావచ్చు. థర్డ్ పర్సన్ వల్ల ఇంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఒక్కొక్క లైఫ్లో. సో అందు గురించి దయచేసి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఇది రావడానికి ఇలాగ కారణం మనం అవుతాం, థర్డ్ పర్సన్ అని. కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయినా ఉండాలి. సో ఈ రెండు లేనప్పుడైతే థర్డ్ పర్సన్ అనేవాడు ఎంత మంచిగా ఎంటర్ అవుతాడంటే, ఈ ప్రపంచంలో నాకంటే మంచివాడు ఎవడో లేడు. సో ఇది సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, సడన్గా మీరు అమ్మాయి మీద ఏదైనా డౌట్ పడినప్పుడు, కోపంగా ఏదో ఒక రోజు అన్నప్పుడు, సో ప్రతిసారి ఎక్కడికి వెళ్తున్నా, ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు ఈ థర్డ్ పర్సన్ అనేవాడు ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతాడంటే, చాలా ఈ ప్రపంచంలో నేనే మంచివాడిని, ఇంకెవరూ లేరు, సో నువ్వు ఎందుకు ఎంత మంచిదాన్ని, నీకు ఇలాంటి వాడు తగిలాడు, సో నువ్వు ఎందుకు ఎంత మంచివాడు, నీకు అలాంటి వాడు తగిలింది, ఇలా మాయ మాటలు చెప్పి మన పక్కన ఉంటూ, మన చుట్టుపక్కలే ఆ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఆ కొలీగ్స్ కావచ్చు, ఇంకా నీకు తెలియదు ఏముంది, ఎవ్రీథింగ్ వెనకాల ఉండి పక్కన ఉండి వెనుపోటు పొడిచే వాళ్ళే ఉండొచ్చు. సో ఇలాగైతే తయారవుతారు. వాళ్ళ రావడానికి సిచ్యువేషన్ ఎలా స్టార్ట్ అవుద్దంటే, ఏదో చిన్న గొడవ అయితే అవుద్ది. సో ఆ గొడవ కూడా మనమే స్టార్ట్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక అమ్మాయిని మనం ఏదన్నా అన్నామంటే, నువ్వు ఎందుకు ఇదివరకు అట్లా లేవు, సో చేంజ్ అయిపోయావు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇదివరకు ఇలా లేవు కదా, సడన్గా జాబ్లో జాయిన్ అయ్యాక ఇంత ఇలా చేస్తున్నావేంటి, ఇవన్నీ అడిగినప్పుడు అమ్మాయికి ఏమనిపిస్తుంది అంటే, సో అమ్మాయికి నువ్వేంటి ఎంత డౌట్గా మాట్లాడుతున్నావు, సో ఇంకెప్పుడు ఎంత డౌట్గా అయితే నాకు కాల్ చేయకు, ఇంకా నీతో నేను పర్లేను, ఇంకొంటాను, సో బాయ్ అని అయితే చెప్తూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఆఫీస్లో కానీ, అమ్మాయి కాలేజీలో కానీ, ఏదైనా ప్రదేశాలు ఏదైనా, అక్కడ ఎవడో ఒకడు చెత్తనొకడుగా అయితే ఉంటాడు. సో నువ్వు ఇంత మంచిదాను కదా, అబ్బాయి ఎందుకు ఇలాగ ప్రతిదానికి డౌట్గా ఫోన్ చేస్తాడు, సో ఇలాంటి మంచి అమ్మాయి చెల్లె అంటాడు, ఒక్కోసారి ఫ్రెండ్ అంటాడు, ఒక్కోసారి ఏదైనా ఆడికి కావాల్సింది కామన్ పాయింట్, కామం అంతే. అమ్మాయి అయితే చాలు కదా కామన్ తెచ్చుకోవడానికి. దానికి మెల్లమెల్లగా మాయ మాటలు చెప్పి, మాటలంటే ఆ సిచ్యువేషన్లో కోపంలో మన మీద ఉంటారు కాబట్టి అది ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి, అమ్మో ఇంత ప్రేమ చూపిస్తున్నాడే అని చెప్పి వాడికి కనెక్ట్ అవుతారు. సో వాడు చెల్లి కాస్త ఆ ఓయే రూములకి, ఏ రూమ్లు ఉంటాయి కదా వాటికి, వీకెండ్ వస్తే బయటికి తిప్పడాలు, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ థర్డ్ పర్సన్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తాడంటే, వీళ్ళ ముగ్గురు లైఫ్లో, అంటే వీళ్ళిద్దరు లైఫ్లో నుంచి ఆడొకడు యాడ్ అవుతాడు కాబట్టి ముగ్గురు లైఫ్లో, సో వాడు యూజ్ అండ్ త్రో అనుకుంటాడు, బట్ ఆడికి ఫ్రీగా దొరికింది వదులుకోడు కదా. సో ఇలాగా జరుగుతూ ఉంటే, ఏదో ఒక రోజు వీడికి తెలిసి ఆడు కోపించి ఎక్కడో దిక్కున ప్రదేశం అయితే చూసుకుంటాడు, ఆడన్నా చచ్చిపోతాడు, లేకపోతే ఇంత మోసం చేసిన అమ్మాయిని ఏం చేయలేదో తెలియక ఆ అమ్మాయిని అన్నా చంపేస్తాడు. అదే ఒకవేళ మంచోడైతే ఇక ఆడే చచ్చిపోతాడు, ఏదోటి చావడం మాత్రం కామన్ పాయింట్, మెయిన్ పాయింట్. ఈ రోజుల్లో చంపడం అయితే మెయిన్ టార్గెట్ అయిపోయింది. ఆడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుని ఎవడు రాడని చెప్తే వీళ్ళు గ్యాంగ్ వెళ్ళి చంపాడు. సో రీసెంట్గా చాలా మ్యాటర్స్ అయితే చూసా, హైదరాబాద్లో కూడా జరిగినాయి, ఇంకా ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి, రీసెంట్ టైమ్స్లో కూడా జరిగినాయి. మీరు ఒక న్యూస్ ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అయితే తయారైపోయి ఎవడో మామ చెప్పు అని వేసేద్దామని చెప్పి చాటింగ్ హిస్టరీలు ఇవన్నీ చూసి అన్న అయితే లేపేస్తారు.
ఇంకా వీటికి సొల్యూషన్ అంటే ఏదన్నా ఉందా అంటే ఒకటే ఉంది. ఎప్పుడైతే ఇద్దరి మధ్య గొడవ జరిగిందో ఆ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదేమైనా సో ఇంక ఎప్పుడు ఇలాగ అనమాకు నన్ను, నేను నీతో మాట్లాడతా, టైం అయితే కొంచెం దొరుకుతుంది, సో అది దొరికినప్పుడు నేను కాల్ చేస్తాను, మెసేజ్ చేస్తాను, నువ్వైతే జాగ్రత్తగా ఉండే అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటే ఇద్దరికి ఒక థర్డ్ పర్సన్ అంటూ నమ్మకం అంటే రాడు. ఈ అబ్బాయి నమ్మకం లేకపోయినా ఆ అమ్మాయి నమ్మకం లేకపోయినా థర్డ్ పర్సన్ అనేవాడు ఎలాగైనా ఎంటర్ అవుతారు. సో అయినా అవ్వకపోయినా ఇద్దరు భార్యాభర్తల లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ అనేవాడు రాకూడదు. భార్యాభర్తల గొడవలు సహజం. అలాంటిది ఎప్పుడో ఇప్పుడు అక్క అక్కనే పెద్ద బొక్కెడుతూ ఉంటారు. నేను చూసా చాలా మంది లైఫ్ స్టోరీస్లో అయితే చూసా. స్టార్టింగ్ ఏమి అనరు, అక్క అంటేనే దగ్గర అవుతారు. సో అలా అలా ఆంటీకి ఎఫెక్ట్ అవుతుందో లేకపోతే ఈ అబ్బాయికి ఎఫెక్షన్ వస్తుందో ఆల్మోస్ట్ ఇద్దరు ఫీలింగ్స్కి అయితే శారీరక సంబంధాలు అయితే పెట్టేసుకుంటారు. సో ఈ జనరేషన్ చెప్తున్నా, ఎప్పుడుదో జనరేషన్ కాదు, ప్రజెంట్ ఉన్న జనరేషన్ గురించి అయితే చెప్తున్నా. సో అలా తయారైపోయారు సొసైటీ. మరి థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు ఎంత హస్బెండ్కి తెలిసాక ఎంత ఫీల్ అవుతాడు, ఎంత వేదన చెందుతాడు, ఎంత ఘోరంగా ఎడుతాడో ఎవరో తెలియదు. బట్ ఈ థర్డ్ పర్సన్ అయితే వచ్చేసి వాళ్ళ లైఫ్లో దూరేసి కెలికేసి పొల్లెట్టి అదెట్టి ఇదెట్టి కంపు చేసి గబ్బు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి తెంగేస్తారు. సో ఇవి జరుగుతున్న సొసైటీలో. సో ఈ థర్డ్ పర్సన్ అని కూడా చెప్పా కదా ఎంత ఎఫెక్ట్, ఎంత డేంజరస్. సో జాగ్రత్తగా ఉండండి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా ఒక థర్డ్ పర్సన్ అయితే వాళ్ళ మీ జీవితానికి రానివ్వకండి. వాడి మాటలు నమ్మకండి, థర్డ్ పర్సన్ వాడి మాటలు నమ్మకండి. ఎందుకంటే ఆడు టార్గెట్టే మీరు. ఏ విధమైన టార్గెట్ అయినా మీరే అవుతారు. డబ్బు గురించి కావచ్చు, మెయిన్ డబ్బు, సెక్స్, వీటి గురించి అయితే వస్తారు. వేరైతే దాని గురించి మీ దగ్గర ఏదో మీరు అప్సరస అందగత్తే ఇవన్నీ అయితే రారు. మనీ, సెక్స్ అండ్ కావాల్సింది వాడికి మీ దగ్గర ఉంటుంది కాబట్టి అందుకోసం మీ మీద ప్రేమ కురిపించేసి మీ తల్లిదండ్రుల కన్నా మీ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్టు నటించేవాడిని అయితే నమ్మకండి. నేను ఎక్కువ మీ తల్లిదండ్రులు ఎక్కువ అంటే నువ్వే ఎక్కువ అంటారు, తల్లిదండ్రులు అని చెప్పరు. అలాంటి వాడిని అయితే అస్సలు నమ్మకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో గైస్ ఈరోజు ఈ థర్డ్ పర్సన్ గురించి తెలుసుకున్నారు కదా. సో వీడియోని ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అబ్బా. సో పూర్తి వరకు చూసిన వాళ్ళు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారో, మీకు ఎవరు డౌట్ ఉందో వాళ్ళకైతే పంపించండి. వీడియోని షేర్ చేయండి తప్పకుండా అయితే. సో కొంతమంది అయినా మారుతారు. సో నువ్వు తెలివి ఎక్కువైందిరా. నువ్వు చచ్చిపోతావు ఫినిష్ రా ఫినిష్. ఏదో తేనుపుల కింద వస్తున్నాయి. సో ఇంకుంటా, ఇంకా చెప్పాలని ఉంది కానీ ఎక్కువ అయిపోతుంది వీడియోలు అంతా. సో అందుకుంటా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.